మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. భ్రమ కల్పించడము అనేక రకాలుగా డైవర్ట్ చేసేటువంటి విధానం అంతా కూడా మంత్ర సాధనలో ఒక విధానంలో ఉంటుంది. మంత్ర సాధన అనేటువంటిది 3 విధాలుగా ఉంటుంది జనరల్‌గా అయితే. ఒకటి, మన కోరికల వైపు వెళ్ళడము, కామ్య మంత్ర విధానాలు. 2, దైవాన్ని వశం చేసేసుకొని మనకు కావాల్సినటువంటి పనులు, మాకు ఈ పని కావాలి, లేకపోతే ఇది చేసి పెట్టండి అని చెప్పడం ఒక రకంగా. దీన్ని వశీకరణ విధానము. దైవాన్నే వశీకరణము. అంటే మన పనులు చేసేటువంటి విధంగా దీనికి సంబంధించిన విద్యలు. ఇది రెండవది. ఇక మూడవది ఏమిటి అంటే, ఈ తాను పనులు చేపించేసుకోవడం కాదు, అష్టసిద్ధులు సాధించడము ఇత్యాది. ఇందులోనే ఒకానొక మార్గము. కొంత కొంతకాలం తర్వాత ఇవి అవసరం లేదు, నాకు భగవంతుడే కావాలి అనేటువంటి విధానం. ఇది మూడవ విధానం కిందకే వస్తుంది అంట. ఇక్కడ కామ్య మంత్ర విధానంలో భగవంతుని మేము తీసుకుంటాం. అమ్మవారి కావచ్చు, మనకు హైందవ ధర్మంలో రకరకాలైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్‌ని మనం దేవతగా తీసేసుకొని ఒక రూపాన్ని కల్పించుకొని మనం సాధన చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో, ఈ సాధనలోనే మన కోరికలుంటాయి. ఇక్కడ మంత్ర సాధన ఉంటుంది. మంత్ర సాధన ఉంటుంది. ఈ మంత్ర సాధన విధానంలో దీనిలో దైవ వశీకరణ విధానం ఉండదు. నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య వెళ్ళిపోవాలి. లేదా నాకు ఈ కార్య సాధన కావాలి. నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక తీరాలి. మీకు లేదా మీ కుటుంబానికి ఏదైతే మీరు కావాలని కోరుకుంటున్నారో, మీరు ఈ విధంగా సంకల్పం పెట్టేసుకొని మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది కామ్య మంత్ర విధానం. దీనిలో దైవము మీకు ఎలాంటి భ్రమలు కల్పించదు. మీరు సాధన చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. మీ సాధన విపరీతంగా పెరగాలి. అంటే మీ సాధనకు తొందరగా అనుకున్న విధంగా సిద్ధించట్లేదు అంటే, అనుకున్న విధంగా ఇక్కడ సిద్ధి అనేటువంటి విధానం ఉండదు. అనుకున్న విధంగా కార్యక్రమాలు జరగడం లేదు, అనుకున్న విధంగా పనులు జరగడం లేదు అని అనుకున్నప్పుడు, మీరు తీవ్రమైనటువంటి గ్రహదోషాలతో కానీ, లేదా బయట నుండి చెడు ప్రయోగాలతో కానీ, లేదా మీరు చేసుకున్న మిస్టేక్‌ల వల్ల అది మీకు అవన్నీ కూడా ఇబ్బంది కలిగించడం కానీ జరుగుతూ ఉంటాయి. వాటి తీవ్రతను బట్టి మీకు పనులు తొందరగా అవుతాయా, కాస్త ఆలస్యం అవుతుందా అనేటువంటిది ఉంటుంది. వెంటనే సాధకుడు ఇది గుర్తుంచుకోవాలి. ఇది గుర్తు చేసుకోవాలి. ఏదో ప్రాబ్లమ్ అవుతుంది అనుకుని ఇక్కడ సాధనను మీరు పెంచాలి. మీరు ఏం చేస్తారు? అరగంట చేసేది గంట చేస్తారు, గంట చేసేది 2 గంటలు చేస్తారు. ఉదయం వీలు కాకపోతే సాయంత్రం చేస్తారు, సాయంత్రం వీలు కాకపోతే ఉదయం చేస్తారు. ఇలా ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట కూడా చేసుకోవచ్చు. ఇలా మంత్ర సాధన మన వైబ్రేషన్, ఈ మంత్ర సాధన యొక్క శక్తిని పెంచిన కొలది, ఈ పెరిగినటువంటి సాధన శక్తి బలంగా అడ్డుకునేటువంటి వాటిని బలంగా నెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనకు కావలసినటువంటి విధానం అంతా సమకూరడం అనేటువంటిది ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనటువంటి విధానము. మీకు అంటే ఇక్కడ మీరు భగవంతునికి శరణాగతి అవుతూ, నాకు ఈ సమస్యలున్నాయి తీర్చండి అని చెప్పేసి సాధన చేస్తున్నారు. కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి భ్రమలు కల్పించబడవు. ఇక రెండో మంత్ర విధానములో కామ్యము కాకుండా వశ్య విధానము. అంటే ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని మనం సాధన చేసుకుంటూ వెళ్తా ఉంటాం. ఈ మంత్ర విధానములో ఏముంటుంది అంటే, ఆ దేవి లేదా దేవత మన వశం కావడం అనేటువంటిది ఉంటుంది. డైరెక్ట్‌గా దేవి లేదా దేవత వశమే ఒక రకంగా. వశము అంటే ఇక ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. దేవతలు చేస్తూ ఉంటారు, రాక్షసులు చేస్తూ ఉంటారు. తపస్సు తీవ్రంగా చేస్తూ ఉంటారు ఎవరైనా సరే. ఇంకా ఒకానొక సందర్భంలో దేవతల కన్నా రాక్షసులే అత్యంత తీవ్రంగా తపస్సు చేసినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.
మరి భగవంతుడికి తెలుసు కదా! వీరు రాక్షస ప్రవృత్తి ఉండేటువంటి వారు. సో, ఇచ్చినటువంటి వరాలను డైవర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. డైవర్ట్ కాదు. ఇచ్చినటువంటి వరాలను దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశ్యంతోనే వారు అంత ఈజీగా ఈ గుణము రాక్షసులకున్నా, దేవతలకున్నా కూడా ఇవ్వడానికి, ఈ వరాలు ఇవ్వడానికి సంశయిస్తూ ఉంటారు. ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ ఈ సాధన తీవ్రంగా పెరుగుతా ఉంటుంది. విపరీతమైనటువంటి సాధన వల్ల ఆ దేవి లేదా దేవత వశం కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ వశము అంటే ఈ మంత్ర విధానం యొక్క శక్తి దేవతా శక్తిని లాగుతా ఉంటుంది. ఆ దేవత యొక్క శక్తిని ఇక్కడ ఉత్పన్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా 200% వారికి వరాలు ఇస్తే గాని వీళ్ళు ఆపరు. కనుక ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఈ తపస్సు విధానంలో కూడా ఒక రకంగా ఇది వశీకరణ కిందకే వస్తుంది. నాకిస్తారా? ఇవ్వాలా? నాకివ్వాలి. మొండి పట్టుదలతో నేను ఉన్నా ఒకటే, పోయినా ఒకటే అనేటువంటి విధంగా వీళ్ళదుంటుంది. కనుక ఇది కూడా ఒక రకంగా వశీకరణ కిందకే వస్తుంది. ఇక అంటే ఈ విధానమే ఈ మంత్ర విధానంలో ఉంటుంది. ఈ మంత్రాన్ని అక్కడైతే సంవత్సరాల తరబడి ఉంటుంది. అవన్నీ అష్టసిద్ధులు చాలా గొప్ప గొప్ప విధానాలుంటాయి. అంటే కోరుకునేటువంటియన్నీ. ఇక్కడైతే మనము మన పనులు చేయించుకోవడానికి ఈ మంత్రము అంటే వశీకరణ మంత్రము సిద్ధి కావడానికి అంటే దేవత మనం వశం కావడానికి మనం సాధన చేస్తూ ఉంటాం. అంటే దేవతకు మన వశం కావడం ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. కనుక వీరేం చేస్తూ ఉంటారంటే సాధనకు ఆటంకాలు ఎలా కలిగిస్తారు? ఎవరో కలిగించడం కాదు. సినిమాలలో ఇంద్రుడికో రకరకాలుగా చెప్తా ఉంటారు. కాదు. దేవతే కలిగిస్తా ఉంటది. ఎలా కలిగిస్తా ఉంటది? మనము మంత్ర సాధన చేస్తున్నాం. సాధన చేస్తూ ఉంటే సాధనకు ముఖ్యమైనటువంటి విధానం ఏమిటంటే మనసు కేంద్రీకరించడం. మనస్సు దేనిపైనైతే కేంద్రీకరిస్తామో అది కదులుతుంది. మన దృష్టి సృష్టిగా మారుతుంది. మంత్ర విధానంలో ఉండేటువంటి కొన్ని అంశాలను తీసుకొని ఇక దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి మొదలుపెట్టారు. మంత్ర విధానంలోనే ప్రతీదీ ఉంటుంది. ఒక దేవి లేదా దేవతను ఆధీనంలోకి తీసుకోవడం నుండి మొదలుకొని సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి విశ్వామిత్ర విధానం వరకు కూడా మంత్ర విధానంలో ఉంటుంది. కదిలిస్తుంది ప్రతిదాన్ని. కనుక ఇది చాలా గొప్ప విధానంగా ఉంటుంది. దీనిపైన పట్టు సాధించుకున్నటువంటి వారు దేన్నైనా కూడా చాలా సులభంగా సాధించగలుగుతారు. అఫ్‌కోర్స్ కష్టాలు ఉండొచ్చు కానీ సాధనా విధానం మీద పైన పట్టు ఉంటే ఏదైనా కూడా సాధించి తీరుతారు. వెనుక ముందు కావచ్చు కానీ సాధిస్తారు. ఇక దేవి లేదా దేవత వశం కావడానికి ఇష్టపడరు కనుక మీరు మనస్సును డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మానసికాన్ని డిస్టర్బ్ చేస్తారు. ఎప్పుడైతే మనస్సును అంటే భ్రమలు కల్పిస్తా ఉంటారు. వీరు సాధనలో ఉంటారు. సాధనలో ఉండేసరికి వీరి యొక్క ఆలోచన సడెన్‌గా ఇంకో వైపు వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది? ఇందులో 2 రకాలుగా ఉంటాయి. సహజ సిద్ధంగా ఒక వ్యక్తి సాధన చేస్తూ ఉంటాడు. అతడికి సాధన పైన అంత శ్రద్ధ ఉండదు. మరెందుకు చేస్తాడు? అవసర నిమిత్తం. ఇది చేసుకుంటే నాకు ఈ ఫలితం వస్తుంది. ఒక గురుగారు చెప్పారు. ఒక పుస్తకంలో చదివాను. కనుక ఇది చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చేస్తూ ఉంటారు. అయిష్టంగా అయినా సరే. కొంతమందేమో ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి. ఇష్టంతో చేస్తుంటారు. శ్రద్ధతో చేస్తుంటారు. ఈ ఇష్టంతో చేయనటువంటి వారికి ఏదో నాకిది కావాలి, చేస్తే నాకు లభిస్తుంది అనేటువంటి ఉద్దేశ్యంతో చేసేటువంటి వారికి మనసు నిలకడ అంటే శ్రద్ధ ఉన్నప్పుడే మనసు నిలకడ ఉంటుంది. కనుక మనసు నిలకడ ఉండదు కనుక వీరి యొక్క మనసు దేనిపైనైతే అంతకుముందు శ్రద్ధ ఉంటుందో, ఏదైతే ఎక్కువగా అతడు జీవితంలో కొనసాగించినటువంటి అనుభవ విధానం ఏదైతే ఉంటుందో, దాని వైపు మనసు అనేటువంటిది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఇది కాదు. మరేమిటి? మీరు శ్రద్ధ పెట్టి ఇది ఖచ్చితంగా నాకు లభించాలి. నాకిది లభించాలంటే ఈ మంత్రి సిద్ధి కావాలి. వశం కావాలనేటువంటి ఒక స్ట్రాంగ్ విధానంతో మీరు మంత్రం సాధన చేసుకుంటూ వెళ్ళినప్పటికీ మీ మనసు పరిపరి విధాలుగా వెళ్ళడం అనేటువంటిది ఒకటి జరుగుతుంది.
ఇది ఒకటైతే, రెండవది మీరు పడుకున్న సందర్భంలో మీకు తెల్లవారుజామున పడేటువంటి కలలన్నీ కూడా మీరు సుషుప్తిలోకి వెళ్లారంటే వెంటనే కలలు పడడం స్టార్ట్ అయితాయి. ఆ కలలలో ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి కలలొస్తుంటాయి. మగవాళ్ళైతే ఎవరో ఒక స్త్రీ ఆడవాళ్ళ రూపంలో వచ్చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు, ఆ అమ్మాయి చాలా అత్యంత అద్భుతంగా, అందంగా ఉన్నట్టు, అలాగే ఈ లేడీస్ గనుక సాధన చేస్తూ ఉంటే అబ్బాయిలు కనిపించినట్టు, వారు చాలా అందంగా ఉన్నట్టు, ఇలా మీకిదంతా ఒక భ్రమ కల్పించబడుతుంది. ఏ దేవి లేదా దేవత అలా రాదు. కల్పించబడుతా ఉంటుంది. డిస్టర్బ్ అయిపోయి ఆపేస్తారు. ఎందుకు డిస్టర్బ్ అయ్యి ఆపేయాలి అంటే, మనము ఒక మంత్రాన్ని తీసుకొని, నాకిది కావాలని చెప్పేసి కోరిక పెట్టేసుకొని మనం సాధన చేయట్లేదు. దానికి వారు చాలా మనస్ఫూర్తిగా మనకు సహకరించడం జరుగుతుంది. చాలా సంతోషంగా తీర్చడానికి వస్తుంటారు. అలా కాకుండా మీరు వశం కావాలి. వారికి తెలుసు కదా! వశం అయిపోయిన తర్వాత ఏదో పని చెప్తా ఉంటారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ కళ్ళు ఇక్కడ ఉండవు. ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటాయి. నాకు ఇది తెలుసు, అది తెలుసు అని చెప్పేసి. సో, రకరకాలైనటువంటి కార్యక్రమాల వైపు మనం పంపించడం జరుగుతుంది. ఇదంతా భగవంతుడికి తెలీదా? ఉపాసన దేవతకు తెలీదా? తెలుస్తుంది. కనుక ఏంటంటే అది వారు ఇష్టపడకుండా ఈ భ్రమలు కల్పించడం అనేటువంటిది జరుగుతా ఉంటుంది. రకరకాల రూపాలలో కనిపించడము, డిస్టర్బ్ చేయడము, మీరు సాధన చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఎక్కువ సార్లు ఫోన్ మోగడము, లేకపోతే ఎవరో పిలుస్తున్నట్టు, అంటే ఎవరో మన ఇంటి వాళ్ళు ఎవరో పిలవడం, ఏదో డిస్టర్బ్ కావడము, మన కోసం ఆ సమయంలో ఇంపార్టెంట్ వ్యక్తులు రావడం, ఇత్యాది అన్నీ కూడా మీకు ఇవన్నీ డిస్టర్బ్ చేయడానికి, ఆటంకం కలిగించడానికి ఉండేటువంటి విధానాలు. ఇది కల్పించబడుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైతుంది కదా బిడ్డ? కనుక మీరు కామ్య మంత్ర విధానంలో మీకెలాంటి డిస్టర్బెన్స్ ఉండవు. నేచురల్‌గా ఉండేటివి తప్ప ఉండవు. కానీ ఇక్కడ కల్పించబడము అనేటువంటిది మిమ్మల్ని బాగా భ్రమింపజేయడము, లేకపోతే సడెన్‌గా మీకు దేని వైపో ఒక దాని వైపు ఇంట్రెస్ట్ కలగడము, దాని వైపు మీరు వెళ్ళడము, దాని వలన మీ సాధన పరచడము, ఆటంకం కావడం ఇదంతా జరుగుతుంది. కనుక ఇక్కడ మనము వశ విధానం అంటే ఇంకా వేరే కాదు. దేవతను వశం చేసుకొని నరసింహస్వామి ఉంటాడు. తీవ్రంగా సాధన చేసేసి ఒక వశం చేసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇగ ఆ సిద్ధి అనేటువంటిది జరుగుతుంది. సిద్ధి అంటే ఏం లేదు. మనమిక ఆ దేవి లేదా దేవత మన వశమైపోతారు. మనం చెప్తే వినడానికి సిద్ధపడతారు. అయితే వినడం అంటే చెప్పడం అనేటువంటి విధానంలో వేరే విధానాలుంటాయి. వశమైపోయిన తర్వాత ఇలా చేయి అంటే అది కాదు. అది వేరే విధానం ఉంటుంది. అది చాలా తీవ్రంతో కూడుకున్న విధానం ఉంటుంది. అలా కాదు. దానికొక ప్రక్రియను మనం తయారు చేసేసి, ఆ ప్రక్రియ ప్రకారం అది చేసి, ఇక మీరు వెళ్ళండి, ఆ పని చేయండి అంటే వారు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కనుక అలా భగవంతుడు ఇష్టపడడం అనేటువంటిది జరుగుతుంది. కానీ అంటే ఇక్కడ భగవంతుడు మన ఆధీనం కాదు. భగవంతుని యొక్క కొంత శక్తి మనకు ఆధీనమవుతుంది. కొంత శక్తి మనకు ఆధీనం అవుతుంది. ఆ శక్తిని మనం తీసుకొని, మనం ఏదైనా మంచికి ఉపయోగిస్తే మంచి ఫలితమే ఉంటుంది. మంచే జరుగుతుంది. చెడుకు ఉపయోగించినప్పుడు చెడు చే అంటే ఆ శక్తిని తీసుకొని, ఆ శక్తిని మీరు ఉపయోగించుకుంటున్నారు కనుక, దాని యొక్క మంచి, చెడు ఫలితము మీకొస్తుంది. లేదా దేవతా విధానానికి రాదు. కొంతమంది వీడియోలలో పెడుతూ ఉంటారు. నాకిలా కనిపించింది, అలా కనిపించింది. అసలు రీజన్ ఏందంటే ఇది వశీకరణ విధానంలో ఇది జరుగుతుంది. కామ్య విధానంలో జరగదు. మంత్ర విధానాలు చాలా విధానాలుగా ఉంటాయి. ఇదంతా అవగాహన ఉండదు. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తే ఒక మంత్రం ఇచ్చేసేస్తారు. ఈ విధానాలేమి చెప్పరు. కనుక వాళ్ళేదో సాధన చేస్తూ ఉంటారు. ఈ భ్రమ కల్పించడము వారు ఇంకొక రకంగా కూడా ఆలోచన చేస్తా ఉంటారు. ఏంటి స్వయంగా దేవతనే ఇలా వస్తుందా? ఇదంతా కూడా అంటే ఈ మంత్ర విధానంలో ఉండేటువంటి స్థాయిలు, తర్వాత ఈ మంత్ర విధాన పరిజ్ఞానము పూర్తిగా తెలుసుకోకపోవడం వల్ల ఉత్పన్నమయ్యేటువంటి విధానాలు ఇవన్నీ. రకరకాలుగా అందుకని ఎవరికి తోచినటువంటి విధంగా వారు చెప్తూ ఉంటారు. కనీసం ఒక్కరైనా ఆ భగవంతుని యొక్క శక్తి మామూలా? మరి ఆ శక్తి ఇలా జరుగుతుందా? ఇది బ్రహ్మ అనేటువంటి కనీస ఆలోచన కూడా రాదు. వారికి తెలిసిందే అదే కాబట్టి అది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా!
కనుక రకరకాలుగా దైవ విధానంలో అనేక రకాలైనటువంటి వీడియోలు గాని రకరకాలుగా పెడుతూ ఉంటారు. ఇక్కడ విఘ్నులు తెలుసుకోవాలి ముందు. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతి దానికి జ్ఞాన సంబంధమైనటువంటి విధానాలుంటాయి కనుక, మీరు అది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం